ఢిల్లీ నడి ఒడ్డున జంతర్ మంతర్లో సభాధ్యక్షత వహిస్తున్న పిల్లి సుధాకరణ గారికి, జాతీయ అధ్యక్షులు, తెలంగాణ ముద్దుబిడ్డ, తెలంగాణ పోరాటాన్ని సాధించి తెలంగాణ జాతి కోసం తెలంగాణ మాలమాడు ఏర్పాటు చేసిన అద్దంకి దయాకరణ గారికి మా మాలల యొక్క పాదాభివందనాలు తెలియజేస్తూ, అన్నగారు దయచేసి 2 నిమిషాలని చెప్పడం జరిగింది. ఎందుకు 2 నిమిషాలు చెప్పడం జరిగిందంటే సమయంలో సబ్జెక్ట్ ప్రకారం మాట్లాడే అవసరాలు ఉన్నవి కాబట్టి. మనం ఢిల్లీలో పార్లమెంటుకు అంబేద్కర్ భవనానికి, పార్లమెంటుకు అంబేద్కర్ పేరు పెట్టవలసిందే, కరెన్సీ మీద ముద్రించవలసిందే, ఎస్సీ ఎస్టీ చట్టంలో 15 నుంచి 20% పెంచవలసిన అవసరం ఎంతైనా ఉంది. దానితో పాటు ఇటీవల ఇప్పుడు మనందరి పైన మన బిడ్డల, మన యొక్క కొడుకుల పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో డాక్టర్ సీట్లు కానీ, ఎంబీబీఎస్ సీట్లలో కానీ, ఇంజనీరింగ్ కానీ, పాలిటెక్నిక్ కానీ, ఇంటర్మీడియట్ కానీ, మరి ఆర్టీసీలో కానీ, గ్రూప్ 3లో కానీ ఉద్యోగాలు కూడా రావడం లేదు. ఎందుకు రావడం లేదయ్యా అంటే రోస్టర్ విధానాన్ని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ మరి ఈ రోజున్న ప్రభుత్వం మాలల మీద వివక్ష చూపించడం చాలా బాధాకరం. మా దయాకరణ పార్టీకి ఒక భాగమైన మా మాల జాతి రక్త బంధువులు కాబట్టి, మేమందరం మీ వెనుక ఉన్నాం కాబట్టి, మా యొక్క పిల్లల భవిష్యత్తు, మా పిల్లలు కాలిపోతుంటే నువ్వు చూస్తూ ఊగవద్దని చెప్పి ఇంతమంది నీ పేరు మీద ఈరోజు ఢిల్లీకి రావడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో రోస్టర్ విధానం అతి తొందరలో రద్దు చేయించి మన బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానంతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం రాజ్యాధికార లక్ష్యంగా మన దయాకరణ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అన్నతో పాటు మనం పనిచేయవలసిన బాధ్యత ఉంది. దీంతో పాటు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకరణ గారు సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో, బీసీ హాస్టల్లో, ఎస్సీ హాస్టల్లో ఎన్నో అక్రమాలు, అన్యాయాలు జరుగుతున్నా కూడా, ఎన్నో సంఘటనలు పేపర్లో, టీవీలో మాట్లాడినా కూడా ఈ రోజు వరకు ఒక్కరి కూడా అమలు కాకపోవడం వల్ల ఈ రోజు మన పిల్లలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు జాతీయ కమిటీ, రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఒక్కొక్క సంఘం పెట్టుకొని కొంతమంది అక్కడెక్కడ ఉన్నారు కుంటనక్కలు మీ అందరికి ఒకటే ఏంటిదయ్యా అంటే తెలంగాణలో అద్దంకి దయాకరణ 2006 నుంచి ఈ రోజు వరకు సంఘం నడుపుతున్న బాధ్యతలో వీళ్ళంతా మరి కాకతీయ వారసులు, దయాకరణ సైనికులు. ఇంకొకసారి కాకతీయ వారసుల జోలికి కానీ, దయాకరణ జోలికి కానీ, పిల్లి సుధాకరణ జోలికి కానీ, జాతీయ మానవాళి గురించి ఎవరి గురించి మాట్లాడినా వీళ్ళు ఒక్కొక్క జిల్లాలలో 33 జిల్లాలలో తెలంగాణలో ఉన్నారు, ఆంధ్రలో ఉన్నారు. ఆంధ్ర తెలంగాణ రాజబిడ్డ 29 రాష్ట్రాలలో ఏకం చేస్తూ నరేంద్ర మోడీ, అమిత్ షా, బీజేపీ ప్రభుత్వం మీకు త్వరలో రానున్న కాలంలో మా జాతీయ మానవాళాలు తగిన గుణపాఠం చెప్పే రీతిలో రూపకల్పన చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు జాతీయ స్థాయిలో కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మెడలంచే రీతిలో మా జాతీయ మానవాళాలు పనిచేస్తుంది. ఎందుకని అంటే ఒక సుప్రీంకోర్టు జడ్జి మీద ఏ రకమైన దాడి జరిగిందో మన అందరికీ తెలుసు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ చనిపోయిందో అనేకమైన దాడులు, కుట్రలు ఈ దేశంలో జరుగుతున్నాయంటే బీజేపీ పాలకులారా మీరు ఏం చేస్తున్నారు? ఎంత నిలబత్తులో ఉన్నారు? మీరు ఎన్నడూ మేలుకుంటారు? ఈరోజు అంబేద్కర్ వారసులుగా మాలలను దూరం చూసే పార్టీలకు చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీకి కూడా ఆంధ్రలో తగిన గోపాలని చెప్పే అవసరం మనకు ఎంతైనా ఉంది. ఎందుకని అంటే ప్రతి పార్టీ నడిపించే ప్రధానమంత్రి వెనుక, ముఖ్యమంత్రి వెనుక మాలలు లేకపోతే నీ రాజ్యాంగం నడపగలుగుతారా? జగనాలు కూడా సందర్భంగా చెప్పగలుగుతున్నాం. శ్రమ మాదే, కృషి మాదే, ఫలితం మీగా అని చెప్పి మీ చేతిలోకి వెళ్ళి మేము మా సేవ చేస్తూ ఫలితాన్ని గుంజుకోనికి మా అన్నగారు అవసరమైతే ఎంపీ కల్పించుకుంటాం, అవసరమైతే పార్లమెంట్లో మా దయాకరణ గొంతింపించుకునేలాగా ఈ సైన్యం పనిచేస్తామని చెప్తూ దయాకరణ నెంబరే అనిమిత్తం ప్రతిరోజు జాతీయ మానవాళులు కానీ మానవుల మీద దాడులు, అన్యాయాలు జరిగినప్పుడు ప్రశ్నించకపోతే జాతిలో ఉట్టిన మానవులం కాదని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ, అయ్యా ఉద్యోగస్తులారా, క్రిమినల్ కనుక అమలైతే మీ పరిస్థితి ఎలాగుంటుంటావు, మీ బిడ్డల పరిస్థితి ఎలాగుంటుందో ఒక్కసారి క్రిమినల్ అమలైనట్టయితే మీ పరిస్థితి దారుణంగా ఉంటాయి. కాబట్టి మీ అందరు కూడా ఉద్యోగస్తుల పిల్లలు కూడా
రోడ్లకి రావాల్సిన అవసరం ఉంది. అయ్యా హిందూ మహాలారా, క్రిస్టియన్ మహాలారా, ఇది మా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కూర్చు వస్తుంటే మీ ఇళ్లలో వండుకోవడం ధర్మం కాదు, న్యాయం కాదు. జాతి కోసం పనిచేయాల్సిందిగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలకు జై భీమ్, జై మాల.